అసలు ఇంత అద్భుతాన్ని నేను చూస్తానని అనుకోలేదు కళ్ళలో. ఆ ఓజీ అంటేనే గూస్ బాంబ్స్ వస్తా ఉన్నాయి, అంత బాగా చూపించారు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్లే ఉంది సినిమా అయితే. ఆయన ప్రాణం పెట్టాడు కళ్యాణ్ బాబు అయితే. అంత బాగా యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదు అని అరకటం. ఆ మా సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాంటే నువ్వు తోపు స్వామి, నువ్వు తురుము స్వామి, నువ్వు కేక స్వామి అన్నట్టు అందరూ వీరలు కొడతాను. లోపలైతే ఇంత వైలెంట్ లుక్ లో చూపెట్టినందుకు సుజిత్ గారికి అసలు సుజిత్ గారికి ఏం చేసినా పూలమాలలు వేసిన ఏం కాదు, ఆ డబ్బులతోటి మెల్ల దండలు పెట్టిన ఇంకా సుజిత్ గారు చాలా చాలా బాగా చూపెట్టారు. కట్టుపోయాన్ని నిరూపించుకున్నారు సుజిత్ అయితే. హాలీవుడ్ రేంజ్ లో చూపెట్టాడు ఈ ఓజీ అయితే. చాలా చాలా బాగా చూపెట్టారు. బాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, అన్ని ఓజీ వుడ్ ఇక్కడ నుండి అంత బాగా ఉంది మూవీ అయితే. లుక్ అయితే అసలు మామూలు లుక్ కాదు, అసలు ఎంత వింటేజ్ లుక్ లో 2.0 కళ్యాణ్ బాబు 2.0 స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు చూసిన రికార్డ్స్ లో చూసిన, పేపర్ మీడియా చూసిన, సోషల్ మీడియా చూసినా కళ్యాణ్ బాబు రికార్డ్ తీసుకుంటే 2001 ఖుషి, 2013 అత్తారింటి దారి, 2025 ఓజీ అన్నట్లు ఉంటది. ఇంటర్వెల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ లో మధ్యలో సాహోది వాజీ సిటీ అని వస్తుంది. చిన్న పిల్లగాడు ఆపడుతున్నారు. ఆ సీన్స్ కేకలు, ఉరుము కేక అన్ని ఉండే అనమాట. లోపల పీకే ఫ్యాన్సే కాదు పండగ చేసుకునేది, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు మామూలు కేకలు కాదు. జపనీస్ గట్టి ఒక్క విషయం గట్టి చెప్పాలంటే ఓజీ ఓమి క్యారెక్టర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఓ జస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు డైలాగ్ ఇచ్చి పడేశాడు. చాలా చాలా బాగా పెట్టారు అయితే ఆ డైలాగ్ తోటి. ఓమి క్యారెక్టర్ కూడా డైలాగ్ చాలా బాగుంది. ఓమిలో కూడా డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపెట్టారు అనమాట. ప్రకాష్ రాజ్ గారు దాదా క్యారెక్టర్ లో చించి పడేశారు. లియోలో ఉంటాడు, లియో దాస్ ఈ మూవీలో ఎరగదీశాడు మన అర్జున్ దాస్ అన్నట్టు చాలా చాలా బాగా చూపెట్టారు ఆయన్ని కూడా. ఆయన పవన్ కళ్యాణ్ అన్న కూడా అబౌవ్ యావరేజ్ మూవీ. అండ్ మధ్యలో తమన్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు మామూలు బీజియం కొట్లే. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు అనిరుద్. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. జానీ గన్ సీక్వెన్స్ మాత్రం అసలు చాలా క్రేజీ వర్కౌట్ అయింది. ఆ జానీ గన్ సీక్వెన్స్ దగ్గర ఒక వింటేజ్ బీజిఎం పడుతుంది అన్న. వింటేజ్ బీజిఎం ఏదో కాదు, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ బీజిఎం పడుతుంది భయ్యా, హై ఎక్కేస్తుంది అంతే. మనకి సీట్లలో కూర్చుంటే వద్దు బ్రో. శవాలు కూడా లేచి పూనకాలతో డాన్సులు ఆడతాయి, శవాలు కూడా లేచి డాన్సులు ఆడతాయి. అలా కొట్టారు తమన్ గారు బీజిఎం. కొన్నిదేళ్ళ తమన్ అంతే. వాషి వాషియో అసలు అదైతే నాకైతే నిజంగా నేను యానిమే లవర్ బ్రో. ఒక యానిమే మూవీ చూస్తున్నట్టు అనిపించింది. అక్కడ జాపనీస్ లో డైలాగ్లు వస్తున్నంత వరకు మనకి మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ లో కూడా జాపనీస్ లో ఉంటది మొత్తం. అక్కడ కూడా మంచి ఒక జాపనీస్ యానిమే ఫీల్ వచ్చింది. ఆ డైలాగ్ డెలివరీ కూడా మంచి జాపనీస్ యానిమే ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు అంత ఏం ఓకే అనిపించింది భయ్య. అక్కడ ట్విస్ట్ ఏం లేదు క్లైమాక్స్ లో. నెగిటివ్ పాయింట్స్ ని బట్టి ట్రోల్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు ఒక మూవీ తీయండి, నెగిటివిటీ అనేది లేకుండా, లేకపోతే ఒక చిన్న ఫ్లా అనేది లేకుండా మూవీ తీయండి. పుష్ప తీయండి, మీరు బాహుబలి తీయండి, మీరు ఎన్ని సినిమాలైనా తీయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాతో వస్తే మీరు ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా వేస్టే అన్న. పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ గా మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ లుక్ గురించే. ఎందుకు అంటే మనం ఒక బద్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా చూసాం, ఒక పంజాలో ఒక రగడ్ లుక్ లో చూసాం, ఒక మంచి ఏమంటారు ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా, అండర్ వరల్డ్ మాఫియా బాస్ లాగా. ఇందులో అండర్ వరల్డ్ మాఫియా బాసే అయినా కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ శాసించే మాఫియా బాస్ లాగా చూపించాలి సుజిత్ గారు. అది 100% సాధించారు. ఇంటర్వెల్ ఫైట్ లో బ్రో తలలు మిగలే. కొంతసేపటికి మా తలలే ఉంటాయో లేదో అనుకున్నాము. ఇంటర్వెల్ లో తలలు అలా లెగిసిపడ్డాయి. ఎస్పెషల్లీ ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అన్నప్పుడు అయిపోయింది అక్కడనే. ఇమ్రాన్ హష్మీ పని అయిపోయింది అక్కడనే. అండ్ ఇమ్రాన్ హష్మీ గారి రోల్ అంతా లెంగ్తీ రోల్ కాకపోయినా కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి రోల్ బాగానే పడింది. మీసం తిప్పినంత రేంజ్ ఉందా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా మీసం తిప్పుకోవచ్చు. యాజ్ ఎ జనరల్ టాలీవుడ్ మూవీ లవర్ గా నేనైతే తిప్పను. మరీ మీసం తిప్పేంత సినిమా అయితే నేను కాదనే చెప్తాను. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆరాంసే తిప్పుకోవచ్చు. విజయం దొరికింది. मन भर गया ओके
వన్ మ్యాన్ ఆర్మీ అంటారు వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే, ముల్లోకాల్లో అంటారు కదా, ముక్కంటి మూడు కళ్ళు తెచ్చి ఎట్టా ఉంటుందో ఇట్లా ఉంటది. కత్తి దిప్పుడు ఒకసారి ప్రభాసంలో చూపిస్తే ఈసారి ఆ కటారా దిప్పుతే ఎట్టా ఉంటుందో భవనంలో చూపించాడు. రక్తం హ్యాపీగా 2-3 ఒక నెల రోజులు కాంతారా 2 పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో మొన్న ఒక తిప్పి చూసి బాగా ఒకటి 2 కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఆడుతుంది. ఆ తర్వాత కాంతారా ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్స్ రియాక్షన్ అని కాక లోపల అరవల సీట్లకెళ్ళి ఎగరాలి ఇట్లా బిగ్గ పట్టుకొని కూర్చున్నారు. అరుస్తే జానీ గన్ను కనబడుతుంది కాక. ఒక్కొక్కడికి చెప్పాలా గజ 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 వణుకుతాయి జానీ గన్ను కనబడగానే. కిరాక్ అనిపించేస్తుంది. అలాగే హీరోయిన్ తో ఉన్న సన్నివేశం అయితే మస్తు అనిపించేస్తుంది. అంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది. కనెక్ట్ అవుతో ఏడుపు వచ్చేస్తుంది. పాప సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. తమ్ముడు తమ్మని చెప్తున్నాను కదా, తాగి కొట్టాడా మ్యాన్స్లో తాగి కొట్టాడు ఎందుకంటే కిరాక్ అనిపించేస్తాయి. బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది. వండర్ఫుల్ మూవీ. సుజిత్, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు వెనకకు పోలేదు, నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు. ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు, ఇంటికి వెళ్ళగొడతారు అన్నారు. ఎక్కడికి పోవు. కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు. ఇక నువ్వు కొట్టుకుంటా పోతూనే ఉంటావు కాక. ఇంటర్వెల్ ప్రతి సీన్ బాగా ఉంది. ఎక్కడ ఏం మైనస్ ఏమనిపించదు. సూపర్ గా ఉంది. ఇక నిద్ర వస్తుంది, అది అంటే పోయాడు ట్యాంక్ బండ్లో వండుకోండి అని చెప్తున్నాడు. ఇది ఓల్డ్ లుక్ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తాయి. 2-3 విలన్ క్యారెక్టర్ ఉంటాయి. ఆయన బాగుంది. ప్రకాష్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్ గా పడతలేదు కదా. దీంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఓమి క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ ఉంది బాబా. ఆ జపాన్ డైలాగులు మరాఠీ డైలాగులు చెప్తుంటే వణుకు పుడుతుంది కాక. మరాఠీ డైలాగ్ లేదా అద్భుతంగా అనిపిస్తుంది. కిరాక్ నేనే పోయిన జన్మ అది, ఇది కొత్త జన్మ. ఆడ 3 కొబ్బరికాయలు కొట్టిన తమ్ముడికి, తమన్ కోటి, సుజిత్ కోటి, పవన్ కళ్యాణ్ కోటి. రచ్చ థియేటర్లు సెక్యూరిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, థియేటర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోండి. లైటర్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, థియేటర్లు దాగలా పెడతారు. ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా లోపలికి పంపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్.